రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. మరి సక్సెస్కి టిప్స్ కూడా తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది చక్కటి విషయము. మరి శ్రీకాళహస్తి గుడికి వెళ్ళి మరి ఏ క్షేత్రానికి వెళ్ళకూడదా? చాలా వరకు ఈ సందేహం అనేక మందిని వేధిస్తోంది. మరి ఈ సందేహంకి చక్కటి సమాధానం తెలుసుకుందాం. శ్రీకాళహస్తి క్షేత్రం అన్నది దక్షిణ కాశీగా పేరు తెచ్చుకుంది. మరి శ్రీకాళహస్తి క్షేత్రం దక్షిణ కాశీ అంటారు చాలా వరకు. ఈ క్షేత్రం యొక్క మహిమ ఏంటంటే, శ్రీకాళహస్తి గోపురాన్ని చూసినంతనే మన జీవితంలో ఉండే అనేక సర్పదోషాలు, గ్రహ దోషాలు అన్నీ కూడా పోతాయట. మరి శ్రీకాళహస్తి క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా వరకు బయట మొదట శ్రీకాళహస్తిలో వాయులింగం ఉంది. మరి మన జీవనాధారానికి మరి ఈ ప్రాణవాయువు చాలా ముఖ్యమైనది కాబట్టి మరి శ్రీకాళహస్తిలో వాయులింగము ప్రసిద్ధి కాబట్టి శ్రీకాళహస్తి క్షేత్రానికి ఎక్కువగా రాహుకేతువుల పూజలు చేయించుకోవడానికి వెళ్తూ ఉంటారు. మొట్టమొదటిసారిగా ఆలయంలోకి వెళ్ళేటప్పుడు గణపతి దగ్గర దీపం పెట్టి మరి నిర్విఘ్నంగా పూజా కార్యక్రమాలు కొనసాగాలి, ముగియాలి అని చెప్పి గణపతి దగ్గర దీపం పెట్టుకొని కాళహస్తి క్షేత్రంలోకి వెళ్ళాలట. మరి రాహుకేతువుల పూజ అన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత మరి వాయులింగ దర్శనాన్ని చేసుకుని అలాగే జ్ఞాన ప్రసూన్నాంబ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్న తర్వాత చాలా వరకు సర్పదోష పూజలన్నీ కూడా కాళహస్తిలోనే నివృత్తి చేసుకుంటూ ఉంటారు. మరి దక్షిణ కాశీగా పేరు పొందింది అని కూడా తెలుసుకున్నాం. ఇలా పూజలు చేసిన తర్వాత ఈ క్షేత్రంలో ఒక రాత్రి నిద్ర చేసి, అంటే మీరు ఎక్కడైనా బయట లాడ్జ్ కానీ రూమ్ కానీ తీసుకుని అక్కడ, అంటే గుళ్ళో అన్నది చాలా వరకు అనుమతి లేదు కాబట్టి ఒక రాత్రి నిద్ర చేసి మరి రాహుకేతువులు పూజలు చేసుకున్న వస్త్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అక్కడే విడిచి మరి నేరుగా ఇంటికి రావాలట. మరి ఈ రకంగా చాలా వరకు చెప్తున్నారు. మరి కాళహస్తికి వెళ్ళిన తర్వాత మరి ఏ క్షేత్రానికి వెళ్ళకూడదంటారు. మొట్టమొదట తిరుమల క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని మరి కాళహస్తి క్షేత్రానికి వెళ్ళి చాలా వరకు మరి గణపతికి దీపం పెట్టి రాహుకేతువులు పూజ చేసుకున్న తర్వాత వాయులింగ దర్శనం అలాగే జ్ఞాన ప్రసూన్నాంబ అమ్మ దర్శనం చేసుకున్న తర్వాత ఒక రాత్రి నిద్ర చేసి అక్కడే బట్టల్ని ఏ వస్త్రాలతో అయితే మనం పూజ చేయించుకున్నామో అక్కడే ఆ వస్త్రాలను విడిచి ఇంటికి రావాలట. మరి కాళహస్తి వెళ్ళినప్పుడు ఈ నియమాలన్నీ అందరూ కూడా పాటించవచ్చు. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధా ఛానల్.